బంజారాహిల్స్ బీఆర్ఎస్ కార్యాలయాన్ని కాంగ్రెస్ నేతలు ముట్టడించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర వివాదం చోటు చేసుకోవడంతో పరస్పర దాడులు జరిగాయి. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. రఘునందన్ రావు కొండా సురేఖను సన్మానిస్తున్న ఫోటోను బీఆర్ఎస్ ట్రోల్ చేయడంతో దీన్ని ఖండిస్తూ చేనేత కార్మికుల మనోభావాలు దెబ్బతీశారంటూ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం మండిపడింది. బీఆర్ఎస్ కార్యాలయాన్ని ముట్టడించింది. కేటీఆర్ ఈ విషయంపై స్పందించి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక కాంగ్రెస్ నేతల ముట్టడిని గమనించిన బీఆర్ఎస్ నేతలు ఒక్కసారిగా పార్టీ కార్యాలయం నుంచి బయటకొచ్చి కాంగ్రెస్ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఎందుకు ఇవాళ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్నారు అంటే మేము ఎక్కడ ఎలాంటి పోస్ట్ ఎక్కడ మాట్లాడినా కూడా మా మీద ఒక రకమైన సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారండి. మేము ఒక దొంగలు 10 సంవత్సరాలు సంపాదించుకొని బల్బలకి దున్నపోతులను చీరలు గాజులు అని సంపాదించి ఆడవాళ్ళని కించపరిచింది కౌశిక్ రెడ్డి. వీడేమో బస్సులలో డాన్స్ అంటాడు. వీళ్ళకి అసలు సిగ్గుచరాలు. ఈ రోజు కొండా సురేఖ గారికి ఒక అక్కలాగా ఒక చెల్లెలాగా ఒక మంత్రి పదవిలో ఉన్న ఒక ఎవరు మన రఘునందన్ రావు గారు జిల్లా పర్యటనలో వెళ్ళినప్పుడు కొండా సురేఖ గారు వెళ్తే తను మర్యాద పూర్వకంగా శిక్షణ కాబట్టి దేశంలో ఒక 100 దండ మెడలో వేసిండు. దానికి ఏమైనా ఉందా తప్పు? దాని కళ్యాణ ముబారక్ చెక్కు మీకు ఎప్పుడు ఇస్తాను? లుచ్చడా కొడుకులు పెట్టి చెప్పు. తెలంగాణ అరవిడలు బుద్ధి చెప్పిళ్ళు, ఓటయ్యలే తీర్చళ్ళు, అయినా సిగ్గుసారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒక్కసారిగా కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ కార్యాలయం చేరుకున్నారు. ఇక్కడ కేసీఆర్ దిష్టి బొమ్మ దహనం అయితే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ముందు అది పార్టీ అధినేత కేసీఆర్ దిష్టి బొమ్మ దహనం చేయడం అనేది చాలా వరకు మరి ఆ టాపిక్ గా మారారు. దీన్ని వెంటనే చూసినట్టు బీఆర్ఎస్ నేతలు కూడా ఒక్కసారిగా కాంగ్రెస్ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. దీంట్లో తోపులాట జరగా రెండు పార్టీలకు చెందినటువంటి నేతలు కూడా పరస్పర దాడులు తోపులాట్లో గాయాలు కూడా అయినట్టు పరిస్థితి ఉంది. సో మొత్తానికి వీళ్ళు మొన్న ఒక కొండా సురేఖ అలాగే రఘునందన్ రావు ఒక కార్యక్రమంలో కొండా సురేఖను సన్మానిస్తున్న ఫోటోను సోషల్ మీడియా బీఆర్ఎస్ సోషల్ మీడియా కాస్త దాన్ని ఇంకోలాగా ట్రోల్ చేస్తున్నారని కాంగ్రెస్ మహిళా నేతలు అయితే ఇక్కడికి రావడం జరిగింది. మరి దీనిపైన గతంలో కౌశిక్ రెడ్డి సైతం మహిళలను కించపరిచేలాగా ఇటు చీరలు గాజులు ఇచ్చిన పరిస్థితి చూపించాం. అలాగే బస్సులో కేటీఆర్ కూడా బస్సులో బార్ డాన్స్ చేసుకోండి అని ఒక వ్యాఖ్య. అయితే బీఆర్ఎస్ నేతలకు మహిళల పట్ల ఇంత గౌరవమా ఇంత గౌరవం ఉంటుందా? దీనిపైన బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియా కేంద్రంగా ఇలా మహిళల పట్ల అంత వ్యాఖ్యలు చేపిస్తున్నారు. దీనిపైన కేటీఆర్ స్పందించాలి, కేసీఆర్ ఉన్నత క్షమాపణ చెప్పించాలన్నట్టుగా కాంగ్రెస్ మహిళా నేతలు అయితే ఇటు బీఆర్ఎస్ కార్యాలయానికి రావడం జరిగింది. ఏకంగా బీఆర్ఎస్ కార్యాలయం గేటు ముందే కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేసేందుకు వాళ్ళు సిద్ధమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. సో దీన్ని అడ్డుకునే క్రమంలో రెండు పార్టీలకు చెందినటువంటి నేతలకు మధ్య పరస్పర దాడులు కూడా జరిగినటువంటి పరిస్థితి కలిగింది. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.